కూడా మనస్సులో పారాయణాలు గాని తర్వాత జపాలు గాని స్వామివారి వ్రతాలు గాని ఇలాంటివన్నీ కూడా చేసుకుంటే స్వామివారి ప్రశాంతంగా దేవతలందరూ కూడా ప్రశాంతంగా ఉండే సమయం అన్నమాట ఈ 6 నెలలు కూడా. కాబట్టి ఈ రోజు నుంచి మొదలవుతుంది కాబట్టి తొలి ఏకాదశి అంటారు. ఈ రోజు నుంచి కూడా మనకు ఏకాదశి ప్రారంభమవుతుంది. ఈ ఏకాదశి తర్వాత ఏమొస్తుంది మనకి? కృష్ణాష్టమి వస్తుంది స్వామివారి, తర్వాత వినాయక చవితి వస్తుంది, దాని తర్వాత దసరా అమ్మవారి నవరాత్రులు వస్తాయి, మహాలక్ష్మి అమ్మవారి ధన దీపావళి కార్యక్రమాలు కూడా వస్తాయి మనకి. తర్వాత ఆ స్వామివారిని ఎక్కడ వైకుంఠంలో ఉన్న స్వామివారిని రప్పించి మెప్పించి ఆ అమ్మవారు ఐక్యమయ్యే ధనుర్మాసం గోదా అమ్మవారు చేసిన వ్రతం, ధనుర్మాస వ్రతం కూడా మనకి ఎప్పుడు ఈ దక్షిణాయనంలోనే వస్తుంది. కాబట్టి విశేషమైన ఫలితాన్ని పొందే ఈ దక్షిణాయనంలో మొట్టమొదటి తొలి ఏకాదశి రోజు మనం స్వామివారి సన్నిధిలో ఉన్నాము. ఆ స్వామివారి వ్రతాన్ని మనం ఆచరిస్తున్నాము. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసుకొని ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొంది మనమే కాదు మన పక్కన ఉన్న వాళ్ళు వారి చేయని వారి అంటారు. అంటే వారు వెళ్ళి వచ్చిన తర్వాత వారిని చూసిన వారు గాని, వారిని తాకిన వారు గాని, వారితో మాట్లాడిన వారు గాని, వారి ఇంట్లో భోజనం చేసిన వాళ్ళకు కూడా ఈ ఫలితాలన్నిటినీ కూడా సక్రమంగా స్వామివారు చత్వారో సమభాగిన అంటారు. అంటే ఏ కార్యక్రమం చేసినా గాని చేసేవారు, చేసేటప్పుడు చూసేవారు, ఆ చూసిన దాన్ని ప్రోత్సహించే వాళ్ళు, దాన్ని ఆర్గనైజింగ్ చేసే వాళ్ళందరికీ కూడా చత్వారో సమభాగిన మన వచ్చిన ఫలితాలన్నీ కూడా సక్రమంగా అందరికీ కూడా సమపాలలో పంచుతారట. ఎవరు? భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిండు మనస్సుతో స్వామివారిని కీర్తించొద్దాం, తరిద్దాం, అలానే స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం.